హలో నా యూట్యూబ్ దోస్తులందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఇంకా చాలా బాగున్నాము. ఇంకా మా కొత్త టీవీ మా ఆయన నిన్న బుక్ చేసేసి వచ్చారు. ఇవాళ మాత్రం టీవీ వచ్చింది. మేము చాలా 4 ఇయర్స్ తర్వాత కొనుక్కున్నాము. మేము చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. అక్కడ నుంచి వాటికి బొట్టు పెట్టి ఇట్లా పండు ఇక మనకు ఎలక్ట్రానిక్ కదా, పూజ చేయాలని చేస్తున్నాము. చేయనట్టు మమ్మీ దీనిలో బొట్టు పెట్టవా? అది సపరేటా? ఏం కాదు, అవి పెట్టాలి. దాన్ని ఎట్లుంటుంది అంటే ఇక కొబ్బరికాయ అయితే ఫస్ట్ కొట్టాలి కదా, అట్లా కొబ్బరికాయ కొట్టిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ కదా, ఫస్ట్ ఓపెన్ చేద్దాము. ఇంకా అప్డేట్ చేసిన తర్వాత కొట్టేసిన మా ఆయనే ఇంట్లో పూజ అయినా మా ఆయనే చేస్తాడు. దేనికి పూజ చేసినా మా ఆయనే చేస్తాడు. నువ్వు డాడీ ఆన్ చేసుకోండి, మీరు ఆన్ చేయండి. ఆన్ చేయండి. సెట్ చేసిండ్రా? ఆన్ చేస్తుండ్రా? ఇప్పుడు నర్సింగ్ ఆన్ చేయండి. సోనీ ప్లస్ అన్నమాట. మా ఆయన ఆన్ చేస్తున్నాడు. ఏమైంది? ఆహా, యూట్యూబ్ స్మార్ట్ అది కావాలి మా ఆన్ కావాలి. ఇవి ఊఫర్స్ అనమాట. ఇక మా బాబు అయితే తెచ్చుకుండు. ఈ కొబ్బరికాయలు కూడా ఈడ పెట్టిండ్రా, ఈడ పెట్టేద్దాం. మా బాబు బలవంతం మీద కొనుక్కున్నాడు. కానీ సాయంత్రం పూట మేము చూసేదే ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ, 1 అవర్ మా అంటే మేము టీవీ చూసేది. ఇక మా బాబు కోరిక కోసం అన్నట్టు మా ఆయన పట్టుదలతో ఇంకా వాడి కోసం అన్నట్టు తీసుకున్నాడు. ఇప్పుడైతే ఎత్తులోకి వెళ్ళిండి. ఇంకా ముందు ముందు కూడా ఇక ఆ టీవీ చూసేది చాలా తగ్గించేస్తాడు. ఏంటంటే ఇప్పుడు కొంచెం హాలిడేస్ కదా, ఇక అట్లా అని ఇక మా ఆయన అయితే కొన్నాడు. ఈ సోనీ బ్రేవియా కనెక్టింగ్ సేవ్ నెట్వర్క్. అమ్మా, ఇంత ప్రాసెస్ ఉంటుందా? అంటే యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవాలా?
రెడ్మీ ఫోన్. ప్లీజ్ ట్రై అగైన్. ఇంకా వైఫై కనెక్షన్ పెట్టించుకోవాలి. ఇవాళ అయితే రానన్నాడు వైఫై అతను. ఇవాళ సండే కాబట్టి ఇంకా చాలామంది రేపు వస్తాము అట్లా అంటున్నారు. ఇవాళ సండే అయినా కూడా టెక్నీషియన్ అయితే వచ్చిండు. టెక్నీషియన్ది ఫ్రీ సర్వీస్ అనమాట. బజాజ్ షోరూంలో కొన్నామన్నమాట. బజాజ్లో అంటే ఈఎంఐ నెలకు అమౌంట్ కట్ అయిపోతుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు. ఆయన కట్టేసుకుంటాడు. ఈఎంఐ రూపంలో కట్టుకుంటేనే మేము ఏది కొన్నా కూడా బజాజ్లోనే కట్టుకుంటాము. ఈఎంఐలోనే తెచ్చుకున్నాం. చాలా వస్తువులు ఇట్లా ఈఎంఐలోనే, ఫోన్స్ అయినా ఏవైనా మేము ఈఎంఐలోనే కొనుక్కుంటాము. ఆపరేట్ మా బాబు చేస్తున్నాడు. ఫస్ట్ది ఆయననే చేస్తున్నాడు. చెయ్యని వాడి కోరిక మేరకు చాలామంది పిల్లలు చాలా రోజుల నుంచి అయితే మా బాబు అయితే టీవీ అయితే చూడలేదు. ఒక 1 year నుంచి మేము ముందున్న ఫ్లాట్ టీవీ అయితే పెట్టినాము. దానికే నెట్ పెట్టించుకున్నాము. డాడీ దాంట్లో అయిపోయిందా నెట్టు? మా బాబాయ్ అయితే అన్ని ఫోన్లలో నెట్ అయిపోగొట్టిండి. ఇప్పుడు నెట్తోనే టీవీ ఆన్ అవుతుందంటే చూడు, మీకు చూయిద్దాము, మా సబ్స్క్రైబర్లకు యూట్యూబ్ వాళ్ళకి అందరికీ చూయిద్దామని అనుకుంటున్నాము. కానీ ఏమో అప్లోడ్ చేయడము అదైతే అప్లోడ్ అయితేనే లేదు. కనెక్టింగ్ రెడ్మీ నా దానికి అయితే సిగ్నల్ అయితే ఉండట్లేదు నా ఫోన్కి. ఏమొచ్చిందో ఏమో, ఎవ్వరు ఫోన్లు చేసినా కూడా ఎప్పటికో నాకు కనిపిస్తున్నాయి ఈ ఫోన్లు. కానీ ఇది 4G ఫోన్. మరి చాలామంది 4G ఫోన్లకు సిగ్నల్ ఉంటలేవు సరిగ్గా. ఎవ్వరు ఫోన్ చేసినా కూడా నాకు సౌండ్ బ్రేకింగ్ అయ్యి వస్తుంది. వైఫై ఆన్ చేసినావా నాన్న? ఇది ఆన్ కాకపోతే మాత్రం ఇక ఈ వీడియో ఇక్కడికి ఆఫ్ చేస్తానండి. ఇక మేమైతే కొత్త టీవీ కొనుక్కున్నాము. ఓకేనా? బాయ్.